ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాజాతరకు ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతుందన్న అంచనాలతో ముందస్తుగానే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే ఏకంగా 2 లక్షల మందికి పైగా భక్తులు రావడంతో వేల సంఖ్యలో వాహనాలు రావడంతో పార్కింగ్ ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వరంగల్ బట్టల బజార్లోని పలు దుకాణాల్లో ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పెద్ద బ్రాండ్ల పేరుతో పెద్ద ఎత్తున నకిలీ వస్త్రాల విక్రయదారులను పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక వర్గం వ్యాపారులు ఒరిజినల్ కంపెనీల పేర్లు ఉపయోగిస్తూ డూప్లికేట్ బ్రాండ్లను విక్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. దీంతో హైకోర్టును ఒరిజినల్ బ్రాండ్ యజమానులు ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసుల బృందం అడ్వకేట్లతో కలిసి వరంగల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. హనుమకొండలో పీడీఎస్యు 23వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభ వేదికగా విద్యారంగ సమస్యలే కాకుండా అనేక సామాజిక అంశాలను కూడా ప్రస్తావించారు పీడీఎస్యు నేతలు. కొత్త విద్యా విధానాన్ని అమలు చేసి విద్యను కాషాయీకరణం చేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటూ పీడీఎస్యు నేతలు ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. హనుమకొండ జయశంకర్ ఏకశిలా పార్కు నుండి వేలాది మంది విద్యార్థులు ర్యాలీగా సభ ప్రాంగణానికి తరలి వెళ్లారు.